కొందరికి తిన్న ఎంబడే మోషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఈరోజు ఈ విషయం గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రోహిణి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, వరంగల్. సో ఒక 30% మందికి తిన్న అరగంట లోపే వాళ్ళు మోషన్ వెళ్తూ ఉంటారు. ఈ కండిషన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని అంటాం. అంటే మనం తిన్న ఫుడ్ మన స్టమక్లోకి ఎంటర్ అయినప్పుడు మన ఇంటెస్టైన్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. సో దీనివల్ల ఇంతకు ముందు ఫామ్ అయిన మోషన్ కాస్త బయటికి వస్తుంది. అంతేగాని దీనివల్ల మన బాడీకి ఎలాంటి హాని అనేది కలగదు. కానీ అందరి కంగారు ఏముంటుందంటే, తిన్న ఎంబడే మోషన్ వెళ్తున్నామంటే తిన్నది తిన్నట్టు బయటికి వచ్చేస్తుంది. సో మన బాడీకి ఎలాంటి ఎనర్జీ రాదు, లాంగ్ టర్మ్ లో నేను చాలా వీక్ అయిపోతాను అన్న భయంతో వస్తారు. లేదండి, అలా ఏం ఉండదు. దిస్ ఇస్ వెరీ కామన్. ఒక రోజులో 2 నుంచి 3 సార్లు ఇలా జరగడం సహజం. మీరు ఎప్పుడు భయపడాలంటే 3 సార్లు కన్నా ఎక్కువ ఇలా జరుగుతున్నా, లేకపోతే విపరీతమైన కడుపు నొప్పితో పాటు మీకు మోషన్ వస్తున్నా, లేక మోషన్లో బ్లడ్ రావడము, మీరు బరువు తగ్గిపోవడము, ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలి. సో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ ఈజ్ అ నార్మల్ ఫినామినన్. థ్యాంక్ యూ.